హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ మినిస్టర్ పిఏ లాగా విరాట్కి ఫోన్ చేస్తుంది. విరాట్ స్పీకర్ ఆన్ చేసి అందరికీ వినిపిస్తాడు. జగదీశ్వరి క్రాంతితో, అదేంట్రా నువ్వేమో విరాట్ ఫోన్ చేయలేదన్నావు, ఆవిడేమో మీటింగ్కి రాలేదని సీరియస్ అవుతుంది అని అడుగుతుంది. క్రాంతి, అదే కన్ఫ్యూజ్గా ఉందమ్మా, నేను మాట్లాడింది వేరే కాల్ అంటాడు. అప్పుడే చంద్రకళ కూడా అక్కడికి వస్తుంది. చంద్రకళ విరాట్కి సైగ చేస్తుంది. విరాట్ క్రాంతితో, నువ్వు కాల్ చేసింది ఏ మినిస్టర్ గారి పిఏకి అని అడుగుతాడు. క్రాంతి, అభిరామ్ గారి పిఏకి అంటాడు. విరాట్, అది మ్యాటరు, నేను మాట్లాడింది మినిస్టర్ సత్యనారాయణ గారి పిఏతో అంటాడు. క్రాంతి, తొందరపడి అనవసరంగా నీ మీద డౌట్ పడ్డాను, సారీ అన్నయ్య అంటాడు. విరాట్, తప్పు నాదేరా, మినిస్టర్ గారు అని చెప్పానే కానీ ఏ మినిస్టరో చెప్పలేదు కదా, ఆ మిస్కమ్యూనికేషన్ వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు. క్రాంతి, ఐఆమ్ రియల్లీ సారీ అన్నయ్య అంటాడు. విరాట్, పోనీలేరా, అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, నువ్వేం ఫీల్ అవ్వకు అంటాడు. రఘురామ్ హమ్మయ్య అనుకుంటూ, మళ్ళీ ఏ సమస్య ముంచుకొచ్చి మీ మధ్య చిచ్చు పెడుతుందో అని భయపడి చచ్చాన్రా బాబు అంటాడు. క్రాంతితో, పండగ పూట టెన్షన్ పెట్టేశావు కదరా అంటాడు. విరాట్, మొత్తానికి క్రాంతి పండగ గుర్తుండిపోయేలా చేశాడు అని అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. శాలిని ఇరిటేట్ అవుతూ ఉంటుంది. చంద్రకళ శాలినిని చూసి కళ్ళతో సైగ చేస్తుంది. శాలిని కోపంగా వెళ్ళిపోతుంది. ఇక కామాక్షి, శృతి స్నాక్స్ తింటూ జలరాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కామాక్షి శృతితో, మొత్తానికి చుక్కలు చూపిస్తున్నావన్నమాట అంటూ ఉంటే శృతి, వాళ్ళ బాధను బయటకు చెప్పుకోలేక తల్లి కొడుకులు గిలగిలా కొట్టుకుంటున్నారమ్మా అంటూ శృతి నవ్వుతూ ఉంటే కామాక్షి కూడా నవ్వుతూ ఉంటుంది. అటుగా వెళ్తూ ఉన్న జలరాజ్ చాటు నుంచి కామాక్షిని శృతిని చూస్తూ, తల్లి దెయ్యం పిల్ల దెయ్యం కలిసి సమావేశం పెట్టినట్టున్నారు, ఏం చర్చించుకుంటున్నారో ఒక చెవి వేసి వినేద్దాం అనుకుంటాడు. కామాక్షి, ఈసారి ఇంటికెళ్ళాక ఇంకాస్త డోస్ పెంచు, ఆ టార్చర్ తట్టుకోలేక నీ మొగుడు కుయ్యో మొర్రో అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఈ పెళ్ళాం వద్దు ఏం వద్దు అని అన్నయ్య కాళ్ళ మీద పడి ఎడవాలి అంటుంది. జలరాజ్, ఎలా అయినా కాపురం నిలబెట్టుకోమని చెప్పే తల్లుల్ని చూశాను కానీ దగ్గరుండి కూతురు కాపురాన్ని కూల్చే తల్లిని ఫస్ట్ టైం చూస్తున్నాను, ఈవిడి తల్లి కాదురా తాటకి అనుకుంటాడు. శృతి, ఆస్తి మీద ఆశతో వాడు ఎంత టార్చర్ అయినా తట్టుకుంటున్నాడమ్మా, సిగ్గులేని జన్మ వాడితే అంటుంది. జలరాజ్ శృతి మాటలు విని షాక్ అవుతాడు. కామాక్షి జలరాజ్ని చూసి శృతికి చూపెట్టి, ఇప్పుడు చిన్న జలక్కిస్తాను చూడు అంటుంది. వాళ్ళ సంగతి వదిలేయి, రేపు పండగని మాత్రం మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి. నీకు గుర్తుందా, ప్రతి సంక్రాంతి పండుగకి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గు వేసి ఇంటి పనులన్నీ చేసిన వాళ్లకు శ్యామల 1,00,000 రూపాయల బహుమతి ఇస్తుందని కామాక్షి అంటూ ఉంటే జలరాజ్ ఆశ్చర్యపోతూ 1,00,000 రూపాయలా అని అనుకుంటాడు. శృతి, ఈసారి ఎలా అయినా పెద్దమ్మను నేను ఇంప్రెస్ చేసి ప్రైజ్ మనీ నేనే గెలుచుకుంటాను అంటుంది. జలరాజ్, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా, నువ్వు నిద్ర లేచేలోపు నేను పనులన్నీ పూర్తి చేసి పెద్దత్తయ్య గారిని ఇంప్రెస్ చేస్తాను, 1,00,000 రూపాయలు కొట్టేస్తాను అనుకుంటూ, రే జలరాజు, పండక్కి నీకు బంపర్ ఆఫర్ దొరికిందిరా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. శృతి జలరాజ్ వెళ్ళిపోవడం చూసి కామాక్షి దగ్గరకు వెళ్ళి, నువ్వు సూపర్ అమ్మా అంటుంది. కామాక్షి, తిక్క కుదురుతుంది వాడికి అంటుంది. ఇక విరాట్ చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రకళను హక్ చేసుకోబోతూ ఉంటాడు. చంద్రకళ డోర్ అంటుంది. విరాట్ డోర్ క్లోజ్ చేసి వచ్చి చంద్రకళను హక్ చేసుకుని, థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చంద్రకళని రౌండ్గా తిప్పుతూ ఉంటాడు. చంద్రకళతో పెద్ద గండం తప్పింది అంటాడు. చంద్రకళ, చూసావా నేను ఎలా మేనేజ్ చేశాను అంటుంది. విరాట్, ఖచ్చితంగా ఈ క్రెడిట్ నీదే డార్లింగ్ అంటాడు. చంద్రకళ, మనం శాలినిని క్రాంతికి రెడ్ హ్యాండెడ్గా పట్టించలేకపోయామన్న బాధలో ఉన్నాం కానీ శాలిని ఏం ఆలోచిస్తుంది అన్న విషయం పట్టించుకోలేదు, అందుకే ఈ పొరపాటు జరిగింది అంటుంది. నువ్వు క్రాంతిని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చిన విషయం శాలిని అడ్వాంటేజ్గా తీసుకుంటుందనే థాట్ మనకు ఉండి ఉంటే మనం దాని గురించి శాలిని ముందు డిస్కషన్ రాకుండా అలర్ట్ అయ్యే వాళ్ళం అంటుంది. విరాట్, క్రాంతి కూడా ఆ టాపిక్ మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్ర అంటాడు. శాలినికి డౌట్ రాకుండా మేనేజ్ చేశామనుకున్నాము, కానీ తనెక్కడా రియాక్ట్ అవ్వకుండా తెలివిగా క్రాంతిని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసింది అంటాడు. చంద్రకళ, ఏదైతేనేమి క్రాంతికి మన మీద అనుమానం రాకుండా చేశాం కదా అంటుంది.
విరాట్, ఈ మధ్య యాక్టింగ్ బాగా అలవాటైపోయిందే, అలవోకగా చేసేస్తున్నావు అంటాడు. చంద్రకళ, మొదలు పెట్టిందెవరు అంటూ, నువ్వు దారి చూపించావు, నేను దూసుకెళ్ళిపోతున్నాను అంటుంది. విరాట్, అన్ని విషయాల్లో దూసుకెళ్తావు, ఒక్క మన విషయంలో తప్ప అనుకుంటూ, నీ యాక్టింగ్ బయటైనా లేక రూమ్లోకి వచ్చాక నా ముందు కూడా కంటిన్యూ చేస్తున్నావా అని అడుగుతాడు. చంద్రకళ, నీ ముందు నేనెందుకు యాక్ట్ చేస్తాను బావా, నువ్వు నా ముద్దుల మొగుడివి అంటుంది. విరాట్, అంత ముద్దొస్తున్నప్పుడు మధ్యలో ఈ దూరం ఎందుకో, దగ్గరికి రావచ్చు కదా అంటూ చంద్రకళను హక్ చేసుకుంటాడు. చంద్రకళ, నీకెప్పుడు అదే ధ్యాస, ముద్దు ఇవ్వచ్చు కదా, హగ్ ఇవ్వచ్చు కదా అని నన్ను అడగడమే కానీ ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి తప్పించినందుకు నీ పెళ్ళానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచన నీకుందా అని అడుగుతుంది. విరాట్, గిఫ్ట్ కావాలా అంటూ చంద్రకళకి ముద్దు పెడతాడు. చంద్రకళ, ఇదా నువ్విచ్చే గిఫ్టు అని అడుగుతుంది. విరాట్, ఏం బాలేదా అంటూ, ఇంకో గిఫ్ట్ ఇవ్వమంటావా, ఈసారి పెద్దది ఇస్తాను అంటూ దగ్గరకు రాబోతూ ఉంటే చంద్రకళ విరాట్ని కొట్టబోతూ విరాట్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక చంద్రకళ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటే జగదీశ్వరి వస్తుంది. చంద్రకళ, ఏంటత్తయ్య, ఏమైనా కావాలా అని అడుగుతుంది. జగదీశ్వరి, కిచెన్ క్లీన్ చేయడానికి వచ్చాను అంటుంది. చంద్రకళ, ఈ పనులన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి అంటుంది. జగదీశ్వరి, ఒక్కదానివి ఏం చేస్తావు, నేను హెల్ప్ చేస్తాను అంటుంది. చంద్రకళ, పర్లేదు అత్తయ్య, హెల్ప్ చేసేంత పెద్ద పనులేవి లేవు, పొద్దున్నే లేచి పండగ పనులు మొదలు పెట్టాలి కదా, అప్పుడు చేద్దురు కానీ ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి పడుకోండి అంటుంది. జగదీశ్వరి, నువ్వు కూడా త్వరగా వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోతుంది. చంద్రకళ, మీరిలా నా మీద కన్సర్న్ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య, త్వరలోనే మీ ప్రేమను కూడా చూస్తాను అని అనుకుంటూ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటుంది. శాలిని చంద్రకళ దగ్గరకు వస్తుంది. చాలా పెద్ద ప్లానే వేశారు, నువ్వు ఒక్కదానివే నా ప్లాన్ కనిపెట్టి గెస్ట్ హౌస్కి వచ్చావనుకున్నాను, కానీ క్రాంతిని కూడా అక్కడికి తీసుకొచ్చి నా గురించి తెలిసేలా చేయాలని నువ్వు బావగారు కలిసి పెద్ద స్కెచ్చే వేశారన్నమాట అంటుంది. చంద్రకళ, అవును, స్కెచ్చే వేశాము, అది తెలుసుకుని నువ్వేం చేశావు, అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టగలిగావా, లేదు కదా అంటుంది. శాలిని, అంత పక్కాగా ప్లాన్ చేసి మీరేం చేయగలిగారు, నా గురించి క్రాంతికి తెలిసేలా చేశారా, లేదు కదా అంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి జరగవు చంద్ర, టైం నాకే అనుకూలంగా ఉంది, అందుకే నేను ఎప్పుడో దాచిన టాబ్లెట్స్ క్రాంతి కంటపడ్డాయి, దానివల్లే క్రాంతి డిస్టర్బ్ అయ్యి గెస్ట్ హౌస్కి రాలేకపోయాడు. టాబ్లెట్స్ దగ్గరైనా నేను దొరికిపోతానని మీరు అనుకున్నారు, కానీ తెలివిగా క్రాంతి మనసు డైవర్ట్ చేసి నేను కల్ప్రిట్ని చేసి నేను తప్పించుకున్నాను, నా తెలివితేటల ముందు మీరు గెలవలేరు చంద్ర అంటుంది. చంద్రకళ, గెలిచాం కదా శాలిని అంటుంది. గెస్ట్ హౌస్లో మీటింగ్ అబద్ధమని నువ్వు క్రాంతిని మా మీద ఉసుగొల్పినా అది నిజమని ప్రూవ్ చేసి క్రాంతి నమ్మకాన్ని మళ్ళీ పొందాం కదా, అదే మా గెలుపు, మేము లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాము, అనుకున్నది జరగలేదని బాధతో అక్కడే ఆగిపోము, గమ్యాన్ని చేరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాము, ఏదో ఒక ప్రయత్నం ఫలిస్తుంది, సక్సెస్ మా సొంతం అవుతుంది, ఈ ఇంట్లో సంతోషం నిండుతుంది, కానీ అది చూడ్డానికి ఇక్కడ నువ్వు ఉండవు అంటుంది చంద్రకళ. శాలిని, ఊహల్లో తేలిపోకు చంద్ర అంటుంది. చంద్రకళ, నువ్వు ఊహించినవి జరుగుతాయని నువ్వు తెలుసుకో శాలిని అంటుంది. శాలిని, అది అసాధ్యం అంటుంది. చంద్రకళ, ఎందుకు అసాధ్యం, నువ్వు డాక్టర్ గారిని మ్యానిపులేట్ చేసి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి మామయ్య గారి మెమరీని డిలీట్ చేయాలని చూసినప్పుడు నేనొచ్చి అడ్డుపడతానని నువ్వు ఊహించావా, మా ఆయన క్రాంతిని గెస్ట్ హౌస్కి తీసుకొస్తారని నువ్వు ఊహించావా, అవి జరిగాయి కదా, అలాంటివి మళ్ళీ జరగవని గ్యారంటీ ఏంటి, ఆలోచనలో నీకన్నా ఒక అడుగు ముందే ఉంటానని చెప్పాను కదా శాలిని, నువ్వు చేసే కుట్రల నుంచి ఇంటిని కాపాడుతూనే ఉంటాను, అసలు ఈ పాటికే నీ కుట్రలు బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళము, కానీ క్రాంతి గురించి ఆలోచించి మా ఆయన వెనక్కు తగ్గారు, తమ్ముడు ఏమైపోతాడో అనే భయం మా అన్నయ్యదైతే ఈ ఇంట్లో వాళ్ళు ఏ రకంగానూ బాధపడకూడదన్న బాధ్యత నాది, అందుకే నిన్ను వదిలేశాం తప్ప నీ తెలివితేటలతో నువ్వు తప్పించుకోలేదు, నువ్వు ఒక్కదానివి తెలివైన దానివి అనుకోకు, మేము తెలివితేటలు చూపిస్తే నువ్వు తట్టుకోలేవు అంటూ కిచెన్ తుడిచే క్లాత్ని శాలినీకిచ్చి వెళ్ళిపోతుంది చంద్రకళ. శాలిని ఇరిటేట్ అవుతూ ఆ క్లాత్ని కిందికి విసిరేస్తుంది. ఇక జగదీశ్వరి, శ్యామల, కామాక్షి పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రఘురాము
పూజ ఎప్పుడు మొదలు పెడతారు అని అడుగుతాడు. జగదీశ్వరి అన్నీ సిద్ధం చేశామండి, పిల్లలు రెడీ అవ్వాలి అంతే అంటుంది. రఘురాము వాళ్ళని త్వరగా రమ్మను అంటాడు. శ్యామల ఎందుకన్నయ్య అంత తొందరపడుతున్నావు అంటుంది. రఘురాము పూజ ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా పిండి వంటలు తినొచ్చు అంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే శృతి జలరాజ్ వస్తారు. రఘురాము శృతి జలరాజ్ దగ్గరకు వెళ్ళి ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు అంటాడు. శృతి నువ్వు మోడ్రన్ డ్రెస్లో కంటే చీరలోనే చాలా అందంగా ఉన్నావు అంటాడు. శ్యామల కరెక్ట్గా చెప్పావన్నయ్య అంటుంది. శృతి నిజమా మామయ్య, అయితే ఇంటికి వెళ్ళగానే 2-3 చీరలు కొనేస్తాను అంటుంది. జలరాజ్ షాక్ అవుతూ ఇది మళ్ళీ గల్లా పెట్టికి పొక్క పెట్టే ప్లాన్ చేస్తుందేంటి అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాక ఎందుకు, ఇక్కడ మీ అమ్మని కొనివ్వమంటే కాదంటుందా ఏంటి అని అడుగుతాడు. కామాక్షి ఏంటి కొనిచ్చేది, మీకు పెట్టాల్సిన కట్నం పెట్టాము, మీరు కట్టుకున్నారు, అంతకు మించి ఆశపడితే నెక్స్ట్ టైం నుంచి అవి కూడా పెట్టమంటుంది. జలరాజ్ ఎందుకు అత్తయ్య అంత హార్ష్గా రియాక్ట్ అవుతారు, నేను సరదాగా అన్నాను, పండగంటేనే సరదా కదా అంటాడు. కామాక్షి నీ సరదాలన్నీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీరుస్తామంటుంది. జలరాజ్ ఈవిడని అనవసరంగా కదిలించినట్టున్నాను, కాసేపు కామ్గా ఉండడం బెటర్ అని అనుకుంటాడు. ఇక విరాట్ మిర్రర్లో చూసుకుంటూ తలదూకుంటూ ఉంటాడు. చంద్రకళ కూడా మిర్రర్లో చూసుకుంటూ ఉంటుంది. విరాట్ చంద్రకళతో ఇంకా ఎంతసేపు సరిచేసుకుంటావే, బానే ఉన్నావులే, తప్పుకో నేను తలదూకోవాలి అంటూ తను తలదూకుంటూ ఉంటాడు. చంద్రకళ అన్నిసార్లు దువ్వితే ఉన్న 4 వెంట్రుకలు రాలిపోతాయి అంటుంది. విరాట్ నన్ను ఏమైనా అను, నా హెయిర్ని ఎగతాళి చేశావంటే నేను ఊరుకోను అంటాడు. చంద్రకళ చేస్తాను అంటూ ఏం చేస్తావు అంటుంది. విరాట్ ముందుకొస్తూ ఉంటాడు. చంద్రకళ బావా బావా వద్దు అంటుంది. విరాట్ ఆన్సర్ చెప్పకుండా అలా ఎలా వదిలేస్తాను అంటూ చంద్రకళను హక్ చేసుకుంటాడు. చంద్రకళకి ముద్దు పెట్టబోతూ ఉంటే అప్పుడే చంద్రకళ ఫోన్ రింగ్ అవుతుంది. చంద్రకళ ఫోన్ దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకుంటూ ఉంటుంది. విరాట్ నీ ఫోన్కి కూడా మన రొమాన్స్ అంటే కుళ్ళు, కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేస్తుంది అంటాడు. చంద్రకళ బావా అర్జున్ గారు అంటూ స్పీకర్ ఆన్ చేసి గుడ్ మార్నింగ్ అర్జున్ గారు, హ్యాపీ సంక్రాంతి అంటుంది. అర్జున్ థ్యాంక్ యూ అంటూ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి అంటాడు. చంద్రకళ ఏంటండి వాయిస్లో జోష్ లేదు అని అడుగుతుంది. మా శ్యామలా పిన్నిని మిస్ అవుతున్నారా ఏంటి అంటూ ఆవిడైతే మిమ్మల్ని ఇంకా తలుచుకుంటూనే ఉన్నారు, మీరు ఆవిడ క్లాస్మేట్ కాదనే విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది పాపం అంటుంది. విరాట్ నవ్వుతూ అర్జున్ గారు సరదాగా మళ్ళీ ప్రకాష్ గెటప్లో వచ్చి మా అత్తయ్యకు సర్ప్రైజ్ ఇవ్వండి అంటాడు. అర్జున్ సరదాగా ఉండే సిచ్యుయేషన్ నాకు ఇప్పుడు లేదు అంటాడు. పాప చాలా ఇబ్బంది పెడుతుంది అంటాడు. నిన్న మీరు రాకపోయేసరికి అమ్మ ఎందుకు రాలేదని గోల చేసింది, మీటింగ్లో ఉందని మేనేజ్ చేశాను, కానీ ఈరోజు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, తనను కన్విన్స్ చేయలేకపోతున్నాను. పండగ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని తెలుసు, కానీ తేజు మొండితనం చూస్తూ ఉంటే అడగక తప్పడం లేదు. ఒకసారి మీరు ఇంటికి రాగలరా, మీ సిచ్యుయేషన్ నేను అర్థం చేసుకోగలను, ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక 2 hours తనతో ఉండి వెళ్ళిపోండి, తను కూల్ అవుతుంది, తర్వాత నేను హ్యాండిల్ చేస్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. చంద్రకళ వస్తానని చెప్పడంతో అర్జున్ హ్యాపీగా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. చంద్రకళ విరాట్తో అర్జున్ గారి ఇంటికి వెళ్ళాలి బావా అంటుంది. విరాట్ అలా ఎలా వెళ్తావు చంద్ర, పండగ రోజు బయటకు వెళ్తే ఏం బాగుంటుంది అంటాడు. చంద్రకళ పాప కోసం వెళ్ళక తప్పదు అంటుంది. విరాట్ నువ్వు పాప గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను చంద్ర, ఇంట్లో అందరూ నిన్ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్తాను అంటే పండగ రోజు ఆఫీస్ ఏంటని తల ఒక మాట అంటారు, అది నేను భరించలేను చంద్ర, పైగా మనం శాలిని గురించి క్రాంతికి తెలిసేలా చేయాలనుకున్నాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు వేరే వాళ్ళ సమస్య గురించి ఆలోచిస్తే మన ప్రాబ్లం ఎలా తీరుతుంది అని అడుగుతాడు. చంద్రకళ మనకి ప్రాబ్లమ్స్ తట్టుకునే శక్తి ఉంటుంది బావా, కానీ ఆ పాప ప్రాణాలతో పోరాడుతూ తల్లి ప్రేమ కోసం ఆరాటపడుతుంది, ఆ బాధను కళ్ళారా చూశాను, అందుకే దాన్ని దూరం చేయాలని అమ్మలా పాపకు దగ్గరయ్యాను, మళ్ళీ ఆ బాధను తనకు ఎలా కలిగించమంటావు బావా, ప్లీజ్ బావా, నేను వెళ్ళకపోతే పాప ఆరోగ్యం పాడవుతుంది,
అర్థం చేసుకో అంటుంది. ఇక విరాట్ హాల్లో వెయిట్ చేస్తూ 2 గంటల్లో వస్తానని చెప్పింది, ఇంతసేపైనా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. శ్యామల కిచెన్లో నుంచి విరాట్ని చూసి హాల్లోకి వస్తుంది. విరాట్తో, ఏంటి మీ ఆవిడ కోసం ఎదురు చూస్తున్నావా? అయినా ఇంకా రాకపోవడం ఏమిట్రా? నువ్వు మరీ ఎక్కువ చనువిచ్చేస్తున్నావు తెలుసా అంటుంది. విరాట్, తను ఇందాకే వచ్చేసింది కదా అంటాడు. శ్యామల, వచ్చేసిందా అని అడుగుతుంది. విరాట్, అవును, నీకు కనిపించలేదా అంటాడు. శ్యామల, నేను కిచెన్లో ఉన్నాన్రా, చూడలేదులే అంటుంది. చంద్రకళ విరాట్కి ఫోన్ చేసి హలో పావా అంటుంది. విరాట్, ఇక్కడ నేను బుక్ అయిపోయేలా ఉన్నాను చంద్ర అంటాడు. చంద్రకళ, ఏమైంది అని అడుగుతుంది. విరాట్, శ్యామల అత్తయ్య నీ గురించి అడిగితే నువ్వు ఆల్రెడీ ఇంటికి వచ్చేసావని చెప్పాను అని విరాట్ అంటూ ఉంటే అప్పుడే శ్యామల విరాట్ రూమ్ దగ్గరకు వచ్చి, అమ్మాయి చంద్ర డోర్ తీయి అంటూ డోర్ కొడుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.